అయితే ముఖ్యంగా స్నానం చేసి, స్నానాన్ని ఆచరించి యజ్ఞయాగాలకు రావాలంటే చాలామంది కూడా ఈ రోజులల్లా బయటకి రాలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ నియమం ఉందా? స్నానము అనేది దేహానికి సంబంధించిందండి, శుభ్రంగా ఉండడానికి స్నానము. అయితే స్నానాలలో ఉదాహరణ రైల్లో వెళ్తున్నారు, వీల్లేదు, భస్మ స్నానం చేయవచ్చు, భస్మాన్ని పెట్టుకోవచ్చు. తర్వాత మట్టి స్నానం, ప్రకృతి వైద్యానికి మట్టి స్నానం చాలా ముఖ్యం. మట్టి స్నానం చేయొచ్చు. ఏది లేదు, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, సదా గోవింద కీర్తనం, భగవన్నామస్మరణతో అవుతుంది. అయితే ఎప్పుడు వీడు లేని పర్యాయంలో మరి స్నానం చేయకపోతే దేవుడు మెచ్చడా అంటే మెచ్చుతాడు, స్నానం చేయకుండా మెచ్చుతాడు. కానీ ఆ కంపు వాసనకి ఎవరు రారు. శరీరం మీద ఒక చెమట వస్తుంది, ఒక మట్టి వస్తుంది. ఆ విధంగా శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి పై స్నానము. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యంతరశుచి. పై స్నానానికి నీళ్లు, సబ్బులు రకాల, యొక్క స్నానానికి భగవన్నామస్మరణ, జ్ఞానము. కాబట్టి స్నానము బాహ్య శుద్ధి కోసం చేసుకుంటారు తప్ప స్నానం చేయంది రావద్దనేం లేదు. అయితే పక్కవాడికి కూడా ఇబ్బంది కలిగించవద్దు కదండి సమాజం. నేను నా ఇంటి ముందర నుంచి మోరిని తీసుకుపోతా అంటే నీ ఇంటి ముందర నుంచే కావచ్చు, కానీ వాడికి వాసన వస్తుంది, వాడు ఆపుతాడు. కాబట్టి ఈ స్నానంది గొప్ప కాదు. ఎప్పుడు నిరంతరం స్నానం చేయాల్సినటువంటిది ఏంటంటే లోపట స్నానం చేయించాలి, లోపట ఉన్నవాడికి స్నానం చేయించాలండి.